అందరికీ నమస్కారం అండి. సప్త శనివారాలలో నా పూజ రెండో వార పూజ అండి. స్వామివారిని పెట్టుకుంటున్నానండి. ఎలా అయితే నేను పెట్టుకుంటున్నానో చూపిస్తాను చూడండి. ఫస్ట్ పసుపు రాసి ముగ్గు పెట్టుకొని కొంచెం పసుపు కొంచెం కుంకుమ అక్షింతలు వేసుకోవాలండి. మనం స్వామివారిని పీట పైన పెట్టుకుంటాం కదండి, పీటకు కూడా ఇలా పసుపు రాసి బొట్లు పెట్టి తిరునామం పెట్టి అలంకరించుకోవాలండి పీటని. ఇప్పుడు పెట్టుకుందాం రండి. పీట పెట్టుకున్నాక దానిపై తెల్లటి వస్త్రాన్ని కానీ పసుపు వస్త్రం కానీ నల్లటి వస్త్రాన్ని కానీ పరుచుకోవాలండి. నేను పసుపు వస్త్రం పరుచుకుంటున్నాను. వస్త్రం పరుచుకున్నాక స్వామివారిని ఎక్కడైతే పెట్టుకోదలుచుకున్నామో మనం అక్కడ కొంచెం బియ్యం పోసి సింహాసనం లాగా ఆహ్వానం చేసుకోవాలి ఫ్రెండ్స్. బియ్యం పోసుకున్న తర్వాత కొంచెం పసుపండి, అలాగే కొంచెం కుంకుమ అండి, కొంచెం గంధం అండి, కొన్ని అక్షింతలండి, ఇప్పుడు మనం స్వామివారి ఫోటో పెట్టుకుందామండి. ఇదిగోండి ఫ్రెండ్స్, స్వామివారి పటానికి చక్కగా బొట్లు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. బొట్లు పెట్టుకొని స్వామివారిని ఇప్పుడు ఇక్కడ పెట్టుకుందాం ఫ్రెండ్స్. నా దగ్గర అలాగే చిన్న స్మాల్ గిఫ్ట్ ఇచ్చిన గోవింద స్వామి ఉన్నారు ఫ్రెండ్స్. ఈ స్వామిని కూడా పెట్టుకుంటున్నాను. మనము ఏ పూజ చేసినా ఫస్ట్ విఘ్నేశ్వరుడు ముందు కాబట్టి ఇలాగా నా దగ్గర లక్ష్మీదేవి, చిన్న ఏనుగులు, చిన్న వినాయకుడు విగ్రహాలు ఉంటే అవి కూడా పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు పూజకి కావాల్సిన పిండి ప్రమిదలు దీపారాజన చేసుకోవడానికి తయారు చేసుకుందాం రండి. మనం బియ్యము కడిగి ఆరబెట్టుకొని మరాడిచి పెట్టుకున్న పిండి ఫ్రెండ్స్ ఇది. ఇప్పుడు పిండి ప్రమిదలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. చక్కగా ఒక గిన్నెలోకి పిండి తీసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం బెల్లం ఫ్రెండ్స్, దాంట్లో కొంచెం ఆవు నెయ్యి కూడా వేయాలండి. ఇప్పుడు బెల్లము ఆవు నెయ్యి అంతా కలిసేటట్టు పిండిని ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకున్నాక కొంచెం కొంచెం నీళ్ళు వేసి
మెత్తగా కలుపుకోవాలి ఫ్రెండ్స్, చపాతీ పిండిలాగా. చూడండి ఫ్రెండ్స్, కొంచెం కొంచెం వాటర్ పోసుకొని చక్కగా చపాతీ పిండిలా కలుపుకోవాలండి. ఇదిగోండి, ఇలా కలుపుకోవాలండి. చక్కగా కలుపుకున్నాక ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలండి. కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. అప్పుడు చక్కగా ప్రమిదలు బాగా వస్తాయండి. ఈలోపు మనం స్వామివారికి ఎంతో ఇష్టమైన నువ్వుల లడ్డు తయారు చేసుకుందామండి. ఇదిగోండి ఫ్రెండ్స్, నువ్వుల చిమ్మిడి ఇది. నల్ల నువ్వులను చక్కగా దోరగా వేయించుకొని బెల్లము కొబ్బరి కలుపుకొని మిక్సీ పట్టుకున్నది ఫ్రెండ్స్ ఇది. దీన్ని ఇప్పుడు మనం నెయ్యితో ఉండలు చేసుకోవాలండి. రండి ఉండలు. ఇదిగోండి ఫ్రెండ్, ఇలాగైతే మనం చక్కగా ఉండలు చేసుకోవాలండి. స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి నువ్వుల లడ్డూలండి. ఇలా తయారు చేసుకోవాలి. ఇది స్వామివారికి నైవేద్యంగా పెట్టుకోవడానికి. ఇప్పుడు మనం మళ్ళీ ఇందాక కలిపి పెట్టుకున్నటువంటి బియ్యం పిండిని ప్రమిదలుగా చేసుకుందాం. రండి. ఇదిగోండి, ఇలా సాఫ్ట్గా వచ్చే వరకు కలిపి పెట్టుకోవాలండి. ఇప్పుడు ప్రమిదలు చేసుకుందాం. ఇదిగోండి, ఇలా పిండి ప్రమిద చేసుకోవాలి. గ్లాస్తో చక్కగా ఇట్లా వస్తాయి. పిండి ప్రమిదలు తయారు చేసి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు వీటికి నామాలు పెట్టుకుందాం. తిరునామం అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా తిరునామం అయితే అన్నీ మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి పిండి ప్రమిదలన్నిటికీ తిరునామం పెట్టుకోవాలండి. స్వామివారి పూజకి కలశం ఏర్పాటు చేసుకోవాలండి. ఆనవాయితీ అనేది ఏమీ ఉండదు దీనికి. కొంచెం పసుపు వేసుకోవాలండి, కొంచెం కుంకుమ, కొంచెం గంధం అండి, కొన్ని అక్షింతలండి,
స్వామివారికి సువాసన అంటే ఎంతో ఇష్టం కదండి. కొంచెం పచ్చికర్పూరం, ఒక పువ్వు, ఒక నాణ్యం అండి వేసుకున్నాక కలశానికి కంకణం అనేది కట్టుకోవాలండి. కంకణం కట్టుకున్నాక తమలపాకులు అనేది ఇలా పెట్టుకోవాలండి. కొబ్బరికాయను కూడా పెట్టుకోవాలి. ఇలా బ్లౌజ్ పీస్ అనేది పెట్టుకోవాలండి. తిరునామం పెట్టుకోవాలి. ప్రక్షాళయాం. ఓం మాధవాయ స్వాహ, ఓం కేశవాయ స్వాహ, ఓం గోవిందాయ స్వాహ. హస్తం ప్రక్షాళయాం. ఇప్పుడు గోవింద నామాలు చదువుకుందామండి. వచ్చిన వారు ఓం గోవిందాయ నమః, ఓం గోవిందాయ నమః అనైనా చదువుకోవచ్చండి. రాని వారైనా వస్తే రథకల్పము అన్నీ చదువుకోవచ్చండి. ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః,
ఓం శ్రీ శ్రీనివాసాయ గోవిందాయ నమః. ఓం శ్రీ వెంకటేశ గోవిందాయ నమః. భక్తవత్సల గోవిందాయ నమః. ఓం భాగవత ప్రియ గోవిందాయ నమః. ఓం నిత్య నిర్మల గోవిందాయ నమః. ఓం నీలమేఘ శ్యామాయ గోవిందాయ నమః. ఓం పురాణ పురుష గోవిందాయ నమః. ఓం పుండరీకాక్ష గోవిందాయ నమః. ఓం నందనందన గోవిందాయ నమః. ఓం గోవింద హరి గోవింద గోకులనందన గోవింద. గోవింద హరి గోవింద గోకులనందన గోవింద. గోవింద హరి గోవింద గోకులనందన గోవింద. ఓం నవనీత చోర గోవింద. ఓం పశుపాలక గోవింద. ఓం పాప విమోచన గోవింద. ఓం దుష్ట సంహార గోవింద. ఓం దరిత నివారణ గోవింద. శిష్ట పరిపాలక గోవింద. ఓం కష్ట నివారణ గోవింద. ఓం వజ్రమకుటాధార గోవింద. ఓం వరాహమూర్తి గోవింద. గోవింద హరి గోవింద గోకులనందన గోవింద. గోవింద హరి గోవింద గోకులనందన గోవింద. గోవింద హరి గోవింద గోకులనందన గోవింద. గోవర్ధనగిరి గోవింద గోపీజనలోల గోవింద. గోవింద హరి గోవింద దశరా తదనందన గోవింద. దశముఖమర్ధన గోవింద పక్షివాహన గోవింద. పాండవ ప్రియ గోవింద మత్తికూర్మ గోవింద. గోవింద హరి గోవింద గోకులనందన గోవింద. గోవింద హరి గోవింద గోకులనందన గోవింద. మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద. గోవింద హరి గోవింద గోకులనందన గోవింద. వామన భుజగ రామ గోవింద బలరామానుజ గోవింద. వేణుగాన ప్రియ గోవింద సీతానాయక గోవింద. శ్రితజానపాలక గోవింద దరద్రజన శోషణ గోవింద. ధర్మ సంపాషక గోవింద. గోవింద హరి గోవింద గోకులనందన గోవింద. అనాథరక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద. శరణాగత వత్సల గోవింద. గోవింద హరి గోవింద కరుణారసాగర గోవింద. గోవింద హరి గోవింద కమలాదక్ష గోవింద. గోవింద హరి గోవింద కరుణాసాగర గోవింద. హరి గోవింద పాపనాశక గోవింద. పహిమరైక గోవింద శ్రీమాద్రగీత గోవింద. గోవింద హరి గోవింద గోకులనందన గోవింద. ధరణీనాయక గోవింద దీనకర తేజ గోవింద. పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తివి గోవింద. అభయహస్త ప్రదర్శన గోవింద ముత్యవరాత గోవింద. అభయహస్త గోవింద శంఖచక్రధర గోవింద. గోవింద హరి గోవింద. శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. గోవింద హరి గోవింద గోకులనందన గోవింద.
గోవింద హరి గోవింద గోకులనందన గోవింద. ఓం శాంతి శాంతి శాంతి. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్వితం. ఉత్తిష్ట శిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ. ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద.
సప్త శనివారాల పూజ 2వ వారం అండి. సంపూర్ణంగా పూర్తయిందండి నా పూజా కార్యక్రమం. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నమో వెంకటేశాయ, శ్రీనివాసాయ, గోవింద గోవింద.